నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఈ వీడియోలో 3 కథలు ఉన్నాయండి. అవి 1 తెలివైన కోడలు, 2 కలహ కళ్యాణం, 3 నేర్పు. ముందుగా మొదటిది తెలివైన కోడలు. ఒక ఊళ్ళో వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయి భార్యలు కాపురానికి వచ్చారు. అందరూ ఉమ్మడిగానే కాపురం చేస్తున్నారు. అయితే తోడికోడళ్ల మధ్య రాను రాను కీచులాటలు ఎక్కువైనాయి. ఇది గమనించి వృద్ధ దంపతులు ఉన్న ఆస్తిని 3 కొడుకులకు పంచి ఇంటిని కూడా 3 వాటాలు వేసి ముగ్గురికి ఇచ్చి ఆ ఇంటి ఆవరణలోనే ఒక పూరి ఇల్లు వేసుకుని అందులో ఉంటూ వంతుల ప్రకారం కోడళ్ళు పంపే భోజనం తింటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. 3 కాపురాలు అయ్యాక తోడికోడళ్ళ మధ్య కీచులాటలు తగ్గాయి. కానీ ఒకరిని ఒకరు 1000 కళ్ళతో కనిపెట్టి ఉండటము, ఒకరితో ఒకరు పోటీ పడటము హెచ్చాయి. ఏ వాటాలో ఏం జరిగినా మిగిలిన వాటాల వాళ్లకు వెంటనే తెలిసిపోయేది. ఏ తోడికోడలి మొగుడు ఏం చేయించి పెట్టినా మిగతా ఇద్దరు తమ మొగుళ్ళ ప్రాణాలు తీసేసి అవే చేయించుకునేవారు. ఏ పండగో పబ్బమో వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ పడి పిండి వంటలు చేసి ఒకరికొకరు గొప్పగా ఇచ్చుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి పెద్ద కోడలికి 3వ కోడలికి మధ్య ఏదో దెబ్బలాట వచ్చి మాటలు లేకుండా పోయాయి. అది మొదలు ఆ ఇద్దరు రెండో ఆవిడ వద్ద ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ రాసాగారు. పురుధురాల మెడలో 15 కాసుల పాతకాలపు బంగారు గొలుసు ఒకటి ఉండేది. అది 3 తరాల నుంచి ఆ ఇంటి కోడళ్లకు సంక్రమిస్తూ వస్తున్నది. ఒకనాడు ముసలాయన తన భార్యతో, మనం ఉన్న ఆస్తిని కొడుకులకు పంచేసి చేతులు కడిగేసుకున్నాం కదా, ఇంకా నీక గొలుసు ఎందుకు, కోడళ్లలో ఎవరికైనా ఇచ్చేయకూడదా అని అడిగాడు. అదే నేను ఆలోచిస్తున్నాను. ఇది చెడగొట్టి ముగ్గురికి పంచి ఇచ్చే వస్తువు కాదు. దీని మరొక తరం పాటు జాగ్రత్తగా దాచేవాళ్ళు ఈ ముగ్గురిలో ఎవరా అని ఆలోచిస్తున్నాను అన్నది వృద్ధురాలు. ఎలాగో ఈ మాటలు పెద్ద కోడలు చెవిన పడ్డాయి. ఆమె ఆ రాత్రి ఆ విషయం కాస్త తన భర్త చెవిన వేసింది. పక్క వాటాలలో చీమ చిటుక్కుమంటే వినగల రెండో కోడలు సంగతి గ్రహించి తన భర్తతో చెప్పింది. ఇంకేం, నీ తెలివితేటలు ఉపయోగించి ఆ గొలుసు నువ్వే సంపాదించుకో అన్నాడు ఆమె భర్త నవ్వుతూ. నిజానికి రెండో కోడలు మిగిలిన ఇద్దరి కన్నా తెలివైనది. ఆమె తన అత్తగారి మెప్పు ఎలా పొందాలా అన్న ఆలోచనలో పడింది. రెండవ కోడలు ఆమె భర్త అనుకుంటున్న మాటలు 3వ కోడలు చెవిని కూడా పడ్డాయి. అంతకాలము అత్తగారి గొలుసు తమకు సమంగా పంపకం అవుతుంది అనుకున్న ఆ కోడళ్ళు ఇప్పుడు ఎవరి మట్టుకు వారే దాన్ని సంపాదించాలన్న ప్రయత్నంలో పడ్డారు. వాళ్ళు తమ అత్తగారి మీద ఎన్నడూ లేని ప్రేమాభిమానాలు కనబరచసాగారు. ఇలా ఉండగా ఉగాది పండగ వచ్చింది. ఆ సమయంలో అత్తగారిని మెప్పించడానికి ఒకరినొకరు మించాలని అనుకున్నారు. మొదటి కోడలు తాను చేయదలుచుకున్న పిండి వంటలను గురించి భర్తకు చెప్పింది. 3వ ఆవిడ తాను చేయాలనుకున్న పిండి వంటలకు ఏమేమి సరుకులు తీసుకురావాలో తన భర్తకు చెప్పింది. అంతే, ఈ వివరాలన్నీ రెండో కోడలు వింది. ఇంతలో రెండో కొడుకు ఆమె వద్దకు వచ్చి, పండగకు ప్రత్యేకంగా ఏం పిండి వంటలు చేయబోతున్నావు అని అడిగాడు. నేను ఏ పిండి వంటకము చేయబోవటం లేదు. మీరు మాత్రం మామగారికి ఒక పంచెల చాపు, అత్తగారికి ఒక చీర రవిక తీసుకురండి అన్నదామె. ఎలాగూ తన తోడుకోడలు ఇద్దరు తాము చేసిన వంటకాలను ఇస్తారు. అలాంటప్పుడు తాను వేరే వంటకాలు చేయడం ఎందుకు దండగా అనుకున్నది ఆమె. అనుకున్నట్టే పెద్ద కోడలు తాను తయారు చేసిన పిండి వంటలు ఒక పళ్ళె నిండా పెట్టి పెట్టగోడ మీదుగా రెండో కోడలికి అందించింది. అలాగే 3వ కోడలు కూడా తాను చేసిన పిండి వంటలు ఒక పళ్ళె నిండా పెట్టి గోడ మీదుగా రెండో కోడలికి అందించింది. పెద్ద ఆవిడకు 3వ ఆవిడకు మధ్య మాటలు లేనట్టే ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా లేవు. అందుచేత రెండో కోడలు ఒకరిచ్చిన దానిలోంచి కొంచెం తీసి ఇంకొకరికి ఇచ్చి అవి తాను తయారు చేసిన పిండి వంటలు అన్న అభిప్రాయం కలిగించింది. మిగిలిన పిండి వంటలలో కొద్దిగా తన భర్తకు ఇచ్చి మిగిలిన ఒక పళ్ళెల్లో పెట్టి భర్త తెచ్చిన బట్టలతో సిద్ధంగా ఉన్నది. పెద్ద కోడలు ఆఖరి కోడలు వెళ్ళి గుడిసెలో ఉన్న తమ అత్తమామలకు తమ తమ పిండి వంటలు అందజేసి వచ్చేసినాక ఆమె తన అత్తమామల వద్దకు వెళ్ళి తాను తెచ్చిన పలహారాల పళ్ళెం వాళ్ల ముందు పెట్టి కొత్త బట్టలు అత్తమామల చేతిలో పెట్టి వాళ్ల కాళ్లకు మొక్కుకున్నది. అత్తగారు తన రెండో కోడలు తెచ్చిన పళ్ళెంకేసి చూసి తన కాళ్లకు నమస్కరించిన కోడల్ని లేవనెత్తి తన మెడలోని గొలుసు తీసి ఆమె మెడలో వేసింది. రెండో కోడలు వెళ్ళిపోయాక ముసలాయన, ఈమె కొత్త బట్టలు పెట్టిందనా గొలుసు ఇచ్చావు అని భార్యను అడిగాడు. కాదు, దీనికి తెలివి పొదుపు రెండూ ఉన్నాయి. దీని దగ్గర గొలుసు మరొక తరం దాకా సురక్షితంగా ఉంటుంది అంటూ
ముసలావిడ తన రెండో కోడలు తెచ్చిన పిండి వంటల రహస్యం చెప్పింది. రెండో కోడల మెడలో గొలుసు చూసి పెద్ద కోడలు మూడో కోడలు గతుక్కుమన్నారు. పిండి వంటల విషయంలో ఆమె చేసిన మోసము, తమకు తెలియకుండా ఆమె అత్తమామలకు బట్టలు పెట్టడము వాళ్లకు తెలిసిపోయింది. అది మొదలు వాళ్ళిద్దరూ ఏకమైపోయి రెండో కోడలతో మాట్లాడడం మానేశారు. ఒకరి మీద ఒకరు చెప్పే చాడీలు వినే బాధ తప్పినందుకు రెండో కోడలు కూడా సంతోషించింది. కథ సమాప్తం. రెండవ కథ కలహ కళ్యాణం. ఒక ఊరిలో ఒక పెళ్ళిళ్ళ పేరయ్య ఉండేవాడు. అతను ఆ ఊరు ఈ ఊరు తిరిగి పెళ్లి సంబంధాలు కుదుర్చుతూ ఉండేవాడు. అతని సంబంధాలు కలపడంలో ఎంత దిట్టో చెడగొట్టడంలో కూడా అంతే కటుకుడు. ఒకనాడు పేరయ్య ఉదయం వేళ స్నానానికి రేవుకు వెళ్తూ ఉండగా పరంధామయ్య అనే ఆయన తన ఇంట్లోకి పిలిచి తన కూతురికి మంచి సంబంధం ఉంటే చూసి పెట్టమన్నాడు. సంబంధానికి ఎక్కడో పోనవసరం లేదు, వెనక వీధిలో కొత్తగా వచ్చిన మాధవయ్య కొడుకు ఉన్నాడు, అతను ఈ బిల్లకు సరి అయిన జోడు అన్నాడు పేరయ్య. అయితే ఇకనే నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడి పెళ్లి లాంఛనాల సంగతి ఏమిటో కూడా తేల్చుకురా అన్నాడు పరంధామయ్య పేరయ్య చేతిలో తాంబూలం పెడుతూను. పేరయ్య మాధవయ్య ఇంటికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడాడు. మాధవయ్య పరంధామయ్య సంబంధానికి ఒప్పుకొని పరంధామయ్య ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకున్నాడు. కొంతకాలం పాటు మంచి ముహూర్తాలు లేకపోవడం వల్ల పెళ్లి వెంటనే జరిగే అవకాశం లేకపోయింది. అకస్మాత్తుగా ఒకరోజు మాధవయ్య పేరయ్యను పిలిపించి, పేరయ్య, పెద్ద చిక్కు వచ్చి పడింది. పొరుగు ఊళ్ళో మాకు కావలసిన బంధువులు ఉన్నారు. వాళ్ళు ఇంతకు ముందే వచ్చి వెళ్ళారు. బాగా ఉన్నవాళ్ళు, ఒక్కతే కూతురు, మొత్తం ఆస్తి అంతా పిల్లకే చెందుతుందట. మనమేమో తొందరపడి పరంధామయ్యకు మాట ఇస్తుంది, ఇప్పుడు ఎలాగా అన్నాడు. మాధవయ్య అభిప్రాయం గ్రహించిన పేరయ్య, ఈ మాత్రానికి అంత కంగారెందుకండి, మీరు ఒక పని చెయ్యండి, పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు పరంధామయ్యకు కబురు చెయ్యండి అన్నాడు పేరయ్య. నిశ్చితార్థం కూడా అయిపోయింది కదా, ఏ కారణము చెప్పకుండా పెళ్లి రద్దు చేసుకుంటున్నామంటే అందరూ మనని మొహాన్నే అడగరు అన్నాడు మాధవయ్య. దానికేముంది, ఈ సంబంధం చెడగొట్టే భారం నాది, మీరు మీ వాళ్ళ సంబంధాన్ని ఖాయం చేసుకోండి అన్నాడు పేరయ్య. కుదిరిన పెళ్లిని చెడగొట్టడానికి మాధవయ్య పేరయ్యకు కొంత డబ్బు కూడా ఇచ్చి పంపాడు. పేరయ్య అన్నంత పని చేశాడు. పరంధామయ్య కూతురికి లేని లోపాన్ని కల్పించి మొత్తం మీద మాధవయ్య కొడుకు సంబంధం చెడగొట్టేశాడు. ఇదంతా ముగిశాక మాధవయ్య పేరయ్యకు మరికొంత డబ్బు ముట్ట చెప్పాడు. తర్వాత కొంతకాలానికి పేరయ్య కొడుక్కి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆడపిల్ల తరఫు వారు మాట్లాడడానికి పేరయ్య ఇంటికి వచ్చారు. వాళ్ల వెంట ఒక జ్యోతిష్కుడు కూడా ఉన్నాడు. వచ్చిన వాళ్ళు మంచి స్థితిపరులు కావటం చేత పేరయ్య వాళ్లకు ఘనంగా మర్యాదలు చేసి తన కొడుకు జాతక చక్రం తెచ్చి జ్యోతిష్కుడి ముందు పెట్టాడు. జ్యోతిష్కుడు దాన్ని పరీక్షించి ఏదో గురించి, లాభం లేదండి, ఈ పిల్లవాడు అర్ధాయువు, పిల్లవాడి జాతకము కలవటం లేదు అన్నాడు. వచ్చిన వాళ్లకు జాతకాల పట్టింపు చాలా ఉండటం చేత వాళ్ళు వెంటనే లేచి వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకనే జారుకుంటున్న జ్యోతిష్కుడిని పేరయ్య జబ్బ పట్టుకుని లోపలికి లాగి, నా కొడుకు అర్ధాయు అని అబద్ధం చెప్పి నిక్షేపం లాంటి సంబంధం ఎందుకు చెడగొట్టావు అంటూ కొట్టబోయాడు. జ్యోతిష్కుడు గిలగిలలాడుతూ, అయ్యా, మీ కొడుకు చేయమంటేనే చేశాను ఈ పని, డబ్బుకు గడ్డి తినేవాణ్ణి, నన్ను వదిలేయండి అన్నాడు. పేరయ్యకు ఎవరో తన చెంప మీద చెళ్ళు చరిచినట్టయింది. ఇన్నాళ్ళు తాను చేసింది ఆ పనే. ఇంతలో పేరయ్య కొడుకు పరంధామయ్య కూతుర్ని వెంట పెట్టుకుని లోపలికి వచ్చాడు. ఇద్దరూ పేరయ్య కాళ్లకు మొక్కారు. నాన్న, ఈ అమ్మాయికి కుదిరిన సంబంధం నువ్వు చెడగొట్టావని నాకు తెలుసు. ఆ తర్వాత ఈమెకు పెళ్లి ఎలా అవుతుందని పరంధామయ్య విచారిస్తూ ఉండటం కూడా నాకు తెలిసింది. నువ్వు చేసిన చెడ్డ పనికి విరుగుడు ఈమెను పెళ్లి చేసుకోవడమే అనుకున్నాను. అలాగే ఈమెను పెళ్లి చేసుకున్నాను. మమ్మల్ని దీవించు అన్నాడు పేరయ్య కొడుకు. పేరయ్య కొయ్యబారిపోయి చూస్తూ నిలబడిపోయాడు. కథ సమాప్తం. మూడవ కథ మొదలు పెట్టబోయే ముందు చిన్న మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం మర్చిపోతున్నారండి. దయచేసి అవి చేయండి. అది చేస్తే మాకు అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మూడవ కథ నేర్పు. విజయనగరానికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో సువర్ణుడు అనేవాడు నివసిస్తూ ఉండేవాడు. వాడు మంచి తెలివితేటలు గలవాడు. ఒకరోజు వాడు ఉన్న గ్రామంలో ఒక చాటింపు వినవచ్చింది. అదేమంటే విజయనగరంలో ఉండే ఒక సంపన్నుడికి చాలామంది పశువుల కాపర్లు కావాలట. అనుభవం ఉన్నవాళ్ళు విజయనగరం వచ్చి ఫలానా రోజున ఆ సంపన్నుడిని చూడాలని చాటింపు. సువర్ణుడికి పశువులు కాయటంలో కొంత అనుభవం ఉన్నది. అదీ కాక వాడికి చాలా కాలంగా విజయనగరం ఊరిని చూడాలన్న కోరిక కూడా ఉన్నది.
ఆ రెండూ కలిసి వస్తాయి కదా అని వాడు దారి ఖర్చులకు కొంత డబ్బులు తీసుకుని విజయనగరం బయలుదేరాడు. ఆ సంపన్నుడి పశు సంపద చూసి సువర్ణుడు అబ్బురపడ్డాడు. ఆయన వద్ద 500 ఆవులు, 1000 గేదెలు ఉన్నాయి. ఆయన అనేక గ్రామాలలో చాటింపు వేయించి ఉండటాన దాదాపు 100 మంది దాకా పశువుల కాపరి పని చేయటానికి వచ్చారు. ఆ సంపన్నుడు వచ్చిన వారి అందరి అనుభవం గురించి విచారించి 50 మందిని మాత్రం కొలువులో ఉంచుకుని మిగిలిన వాళ్ళందరికీ దారి ఖర్చుల కింద తలా 50 వరహాలు సంచిలలో పోసి ఇచ్చి పంపేశాడు. సువర్ణుడికి ఉద్యోగం దొరకలేదు, కానీ 50 వరహాలు ఉంటాయి. వాడు సాయంకాలం దాకా విజయనగరం తిరిగి చూసి ఆనందించి చీకటి పడినాక ఒక పూటకోళ్ళ ఇంటికి చేరుకుని అక్కడే రాత్రి భోజనం చేసి మర్నాడు ఉదయం లేచి తన గ్రామానికి తిరిగి పోదామని నిశ్చయించుకుని ఆ రాత్రి 6 బయట పడుకున్నాడు. సువర్ణుడిలాగానే పశువుల కాపరి ఉద్యోగం కోసం ఏదో గ్రామం నుంచి వచ్చిన మరొక మనిషి కూడా ఆ పూటకోళ్ళ ఇంటికే వచ్చాడు. అతనికి కూడా ఉద్యోగం దొరకలేదు, కానీ దారి ఖర్చులు ఉంటాయి. అయితే అతని సంచిలో 50 వరహాలు ఉండడానికి బదులు 100 వరహాలు ఉన్నాయట. ఎవరో పొరపాటున ఆ సంచిని 2 సార్లు నించి ఉంటారు. ఆ మనిషి పరమానందంతో ఆ సంగతి పూటకోళ్ల ఇంట్లో తటస్థపడిన ఎవరితోనూ చెబుతూ ఉండడం సువర్ణుడి చెవున పడింది. వెంటనే వాడికి మెరుపులాంటి ఆలోచన ఒకటి వచ్చింది. తెల్లవారగానే 100 వరహాలు సంపాదించుకున్న వాడు తన గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ సువర్ణుడు ముందు అనుకున్న ప్రకారం తన గ్రామానికి తిరిగిపోక తిన్నగా ధనికుడి ఇంటికి వెళ్ళి తన సంచిలోని 50 వరహాలు ధనికుడి ముందు పెట్టి, అయ్యా, నాకు దారి ఖర్చుల కింద తమరు ఇచ్చిన సంచిలో 50 వరహాలు ఉన్నాయని చెప్పారు, కానీ లెక్క పెట్టి చేస్తే 100 వరహాలు ఉన్నాయి, ఏదో పొరపాటు జరిగినట్టున్నది అన్నాడు. అందరికీ దారి ఖర్చులు ఇచ్చి పంపేసిన అనంతరం సంపన్నుడు తన డబ్బు లెక్క చూసుకుంటే 50 వరహాలు లెక్క తేలలేదు. అయితే అవి తన దగ్గరికి నడిచి వస్తాయని ఆయన కల్లో కూడా అనుకోలేదు. సువర్ణుడు నీతి చూసిన ఆయన ముచ్చటపడి వాడికి తన వద్ద పశువుల కాపరి కన్నా పెద్ద జీతంతో మంచి ఉద్యోగం ఇచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. సువర్ణుడి తెలివితేటలు వాడికి అలా ఉపయోగపడ్డాయి. కథ సమాప్తం.